హాయ్ అండి. ఈరోజు వీడియోలో దోసకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. 3 నెలల వరకు నిల్వ కూడా ఉంటుంది. అరకిలో దోసకాయ తీసుకోండి. ఇది ఒక పెద్ద సైజు దోసకాయ. మంచి క్వాలిటీ తీసుకోండి. అంటే కొంచెం గట్టిగా ఉన్నది తీసుకోండి. దీని ముందే నేను శుభ్రం చేసి కడిగేసి క్లాత్తో తుడిచేసి ఆరబెట్టాను. దాన్ని తీసుకుని ఇలా 2 సగంగా కట్ చేసి లోపల గింజలన్నీ తీసేయండి. ఈ విధంగా మొత్తం తీసి క్లీన్ చేసుకున్నాక మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. అంటే కొంచెం చిన్న సైజుగానే కట్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపించిన వీటిని ఒకటి నోట్లో పెట్టుకుని చూసుకోండి. చేదుగాని లేకపోతే పచ్చడి పెట్టుకోవచ్చు. ఇవి చేదుగుండే అవకాశం ఉంది. చెక్ చేసుకునే పెట్టుకోండి. ఒక పెద్ద సైజు గిన్నె తీసుకోండి. ఏదైనా ఒక వాటర్ గ్లాస్ని కొలతగా తీసుకోండి. పైన కింద సమానంగా ఉండే ఒక వాటర్ గ్లాస్ని తీసుకుని గ్లాస్ కారం వేసుకోండి. ఇది కొన్న కారమే. ఈ గ్లాస్లో ఒక వంతు సాల్ట్ వేసుకోండి. మీరు కల్లుప్పు కూడా మిక్సీ వేసి వేసుకోవచ్చు. అదే ఒక వంతు ఆవాలు వేసుకోండి. ఈ మిక్సీ గిన్నె కానీ ఈ తయారు చేసుకుని అన్నీ పొడిగా ఉండేట్టు చూసుకోండి. ఫైన్ పౌడర్ చేసుకోండి. ఒక గ్లాస్ కారం అయితే సగంలో సగం ఆవపిండి సాల్ట్ వేసుకోండి. చిన్న టీ స్పూన్ మెంతులు వేసుకోండి. వేసుకుని ఇవన్నీ బాగా కలుపుకోండి గరిటెతో. ఇవన్నీ బాగా కలిసినాక ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ ముక్కల్ని ఇందులో వేసుకుని బాగా కలుపుకోండి. ఈ కారం ఇదంతా ముక్కలకు పట్టేట్టు. ఇవన్నీ బాగా కలిసినాక ఏదైతే వాటర్ గ్లాస్తో కారం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు నువ్వుల నూనె తీసుకున్నాను. మీరు పల్లి నూనె అయినా వాడచ్చు. పచ్చళ్ళకి ఎప్పుడైనా నువ్వుల నూనె కానీ పల్లి నూనె అయితేనే బాగుంటుంది. నేనైతే నువ్వుల నూనె తీసుకున్నాను. ఇది వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపినాక దీని మీద ఏదైనా మూత పెట్టి ఒక రోజంతా పక్కకు పెట్టుకోండి. ఈ విధంగా ఒక రోజు తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇప్పుడు బాగా కలిసేట్టు ఒకసారి కలుపుకోండి. సాల్ట్ గట్ట ఏమైనా తక్కువ అనిపిస్తే మీరు ఇప్పుడు చెక్ చేసుకుని వేసుకోవచ్చు. ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయట్లేదు. నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. దీంట్లో మీరు నిమ్మరసం వేయాలనుకుంటే ఫ్రెష్ నిమ్మకాయ ఒక్క నిమ్మకాయ అయితే సరిపోతుంది. పిండుకోవచ్చు. నేనైతే వేయలేదు. దీని తర్వాత జాడీలో కానీ ఇలా గాజెస్లో కానీ స్టోర్ చేసుకోండి. చాలా రోజులు నిల్వ ఉంటుంది. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.